ఈ చలికాలంలో వేడివేడిగా ఏమైనా తాగాలి అనిపిస్తుందా? బాగా జలుబు చేసిందా? జ్వరం వచ్చిందా? ఘాటుగా, స్పైసీగా ఏమైనా తాగాలి అనిపిస్తుందా? అయితే ఈ మటన్ పాయా సూప్ ట్రై చేయండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పాయా సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న మేకకాళ్ళు 4, బిర్యానీ పువ్వు కొద్దిగా, యాలకులు 4, జాజికాయ 1, లవంగాలు 6, షాజీరా 2 టీ స్పూన్లు, మిరియాలు 2 టీ స్పూన్లు, దాల్చిన చెక్క 3 ముక్కలు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 5-6, అల్లం వెల్లుల్లి చిన్న కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కారం 1 కప్పు, పసుపు 1 టీ స్పూన్, నూనె సూప్కు కావాల్సినంత, జొన్నపిండి 1 కప్పు. పాయా తయారీ విధానం: ముందుగా ఒక పలుచటి బట్టలో బిర్యానీ పువ్వు, యాలకులు, జాజికాయ, లవంగాలు, షాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, పొట్లి మసాలా వేసి మూట కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక ఒక బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వెయ్యాలి. ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కట్ చేసుకున్న పుదీనా, అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఎక్కువగా వేసుకొని కలుపుకోవాలి. పసుపు, కారం తగినంత వేసుకోవాలి. తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పొట్లి మసాలా మూటను కుక్కర్లో పెట్టి 10-15 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సూప్ చిక్కగా రావటం కోసం ఇప్పుడు ఒక బౌల్లో జొన్నపిండి తీసుకొని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కుక్కర్లో నుంచి పొట్లి మసాలా మూటను బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్లు కలిపిన జొన్నపిండిని ఉడుకుతున్న పాయలో వేసి మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే వేడివేడి పాయ సూప్ రెడీ. ఈ పాయ సూప్ ను ఎముకలు విరిగిన వాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు తీసుకోవడం వల్ల త్వరగా రికవరీ అవుతారు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి.